సాక్షి మరికొన్ని ఛానళ్ల శాశ్వత నిరోధానికి యత్నం. సుప్రీంకోర్టు తీర్పునికి విరుద్ధం. కేబుల్ ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలి. ట్రాయ్కి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ఒత్తిళ్లతో మీడియా ప్రసారాలు నిలిపేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పలు వార్తా ఛానళ్ల ప్రసారాలు శాశ్వతంగా నిలిపేయాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి, విధానపరమైన సమ్మతి లేకుండా అధికార టీడీపీ ఒత్తిళ్ల కారణంగా సాక్షి, టీవీ9, ఎన్టీవీని నిషేధించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే కేసీఆర్కి నోటీసులు అంటూ కాంపిటేటివ్ బిడ్డింగ్కి బదులుగా నామినేషన్ల ప్రాతిపదికన ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ నిర్ణయాలకు సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గత ఏప్రిల్లో నోటీసులు జారీ చేసినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. మొత్తం 25 మంది అనధికారులకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఇంధన శాఖ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. విద్యుత్ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల పరిశీలనలో మీ పాత్రను గుర్తించామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ అందరికీ నోటీసులు ఇచ్చాం, కేసీఆర్ కూడా అటెండ్ కావాలి అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నవశకానికి